ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు టెన్షన్ వాతావరణం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల వేటలో పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో మంచి అభ్యర్థుల కోసం అన్ని పార్టీలు కూడా వెతుకులాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అధిక ప్రాధాన్యం ఉన్నటువంటి తంబలపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థిని దాదాపుగా ప్రకటించినప్పటికీ కూడా పార్టీ అధిష్టానం ఇంకా తెలుగుదేశం అలాగే జనసేన ఉమ్మడి అభ్యర్థిని ఇంకా ఆ పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఒక మంచి అభ్యర్థికి అవకాశం కల్పించాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతున్నటువంటి నేపథ్యంలో బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి వ్యక్తి, అగ్రికల్చర్ మీద మమకారం ఉన్నటువంటి కొండా నరేంద్ర ఖచ్చితంగా తంబలపల్లి నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఆయన భావిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. త్వరలోనే తన అనుచరులతోటి మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాను, తద్వారా కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పేసి చెప్పినట్టు పరిస్థితి. కొండా నరేంద్ర ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి సార్, ఏంటి మీ రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? తంబలపల్లిలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి అనేక అంశాల పట్ల మీరు ఇప్పటికే మాట్లాడడం జరిగింది. ఆ సమస్యలన్నిటి కూడా బేరీజు వేసుకొని మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు వచ్చి బరిలోకి దిగాలనుకుంటున్నారు? అసలు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లి నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గం భౌగోళికంగా చూసుకుంటే. ఈ నియోజకవర్గంలో మొత్తం అన్ని పల్లెలే ఉన్నాయి. మహా అంటే ఒకటో రెండో టౌన్లు ఉన్నాయి. నేను బీ కొత్తకోటలో నివసిస్తాను. మా బీ కొత్తకోట ఒక చిన్న సైజు టౌను, తంబళ్లపల్లి, అంగళ్ళు అనేటివి ఉన్నాయి. ఆ 2, 3 తప్పనిచ్చి మిగతావన్నీ కూడాను పల్లెలే. ఈ పల్లెల్లో ముఖ్య జీవనాధారం వ్యవసాయం, సేద్యం. రైతుల పరిస్థితి ప్రస్తుతం దీన స్థితిలో ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఏ మనిషి ఆ పరిస్థితులను చూసి బాధపడిన వ్యక్తి అంటూ ఎవరూ లేరు ఇక్కడ. అంత కష్టాల్లో ఇక్కడున్నారు. ఈ రైతులకు ఉన్న కష్టాలను పరిష్కరించాలి అనే ఒక భావన కానీ, ఒక కడుపులో ఆతృత కానీ, ఒక డిజైర్ ఇన్ ద స్టమక్ అనేది కానీ ఎవరికీ లేదు. ఐ హ్యావెంట్ సీన్ ఎనీబడి. నేను చాలా ఒక 55 ఏండ్లుగా, నా వయసు 55 ఏండ్లుగా నేను చూస్తున్నా. ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చినారు, పోయినారు. ఎన్నో పార్టీలు వచ్చినాయి, పోయినాయి. ఈ మధ్య కాలంలో మా దరిద్రమా అంటూ బెంగళూరు నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు, పుంగనూరు నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు, పార్టీకి వెన్నుపోటు పొడిచి పోయిన అట్లా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 75 సంవత్సరాల్లో మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల్లో గట్టిగా ఒక విషయం మాత్రం చెప్పగలనండి. మా తంబళ్లపల్లి నియోజకవర్గాన్ని మాత్రం అభివృద్ధి చేసిన నాథుడంటూ ఎవడు లేడు. అసలు ఈ ప్రాంతం గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. 5 ఏండ్లకు ఒకసారి వస్తారు, ఓటేయండి అంటారు. ఏదో డబ్బులు గిబ్బులు ఏందో పంచుతారు. సారాయి అంట, డ్రింకులంట, క్వార్టర్లంట, మందు ఇదంతా పంచేస్తారు. ప్రజలను ఒక మత్తులేకి తోసేస్తారు. ఈ 3 నెలలు, ఇప్పుడు 4 నెలలు ఉన్నాయి, ఇంకా 3 నెలలు ఉన్నాయి ఎలక్షన్లు. ఈ 3 నెలలు ఏమవుతుందరా అంటే ఈ మొత్తం ప్రజానీకాన్ని ఒక మత్తులేకి పంపించేస్తారు. డబ్బు, మందు, తిండి పడేస్తారు. ఓట్లు వేయించుకుంటారు. మళ్ళీ వాళ్ళు కనిపించేది 5 ఏళ్ల తర్వాతే. ఎవరు కానీ సమస్యలు మాత్రం పరిష్కారం ఎంతవరకు ఎవరు చేయలేదు. ఈ పరిస్థితులను చూసి ఒక తపనతో ఈ ఊళ్ళలో పుట్టినవాడిని, ఈ గడ్డన పుట్టినవాడిని, స్వయంగా నేను వ్యవసాయం చేసినవాడిని, రైతుల బాధలు ఏంటో కళ్ళారా చేతులారా అనుభవించిన వాడిని, చూసిన వాడిని. మా కష్టాలు ఏదో మాకు తెలుసు. మేము ఎంత కష్టపడ్డామో మాకు చాలా బాగా తెలుసు. అందుకని దేవుడు ఒక తెలివి, ఒక నాలెడ్జు, కడుపులో ఒక ఆతృత, ఒక డిజైర్ అనేది పుట్టించినాడు. అందుకని ఆలోచించి ఇక్కడి నుంచి నా జీవితంలో నెక్స్ట్ ఘట్టం, నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ప్రజలకు నా జీవితాన్ని అంకితం చేయాలా, ఈ ప్రాంతానికి నేను అంకితం చేయాలా అని ఒక గట్టి భావన, ఒక దృఢ నిశ్చయంతో మేము దీంట్లోకి వస్తూ ఉన్నాం.
అంటే ముఖ్యంగా తంబలపల్లి నియోజకవర్గం నుంచి ప్రజలు వలసలు వెళ్ళినటువంటి సందర్భాలు చూసాం. కానీ ఇక్కడికి ఎమ్మెల్యేలు వలసలు వస్తున్నటువంటి సిచ్యువేషన్ మీరు చెప్పారు. బెంగళూరు నుంచి, పొంగనూరు నుంచి వస్తున్నారని చెప్తున్నారు. స్థానికుడిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని రాజకీయంగా ఆదరిస్తారనే నమ్మకం ఉందా మీకు? తప్పకుండా ఆదరిస్తారండి. ఎందుకనంటే ఒక ప్రత్యామ్నాయం అంటూ ఇంతవరకు లేకపోయింది. ఒక మంచి క్యాండిడేటు, ఒక ఎమ్మెల్యే గానో ఒక ఎంపీ గానో ఒక మంచి క్యాండిడేట్ అనేది ఒక ప్రత్యామ్నాయం ఇంతవరకు ఎవరు లేరు. మాకు కనిపించేది అందరూ బెంగళూరు వాళ్ళు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, తర్వాత పొంగునూరు వాళ్ళు, ఇట్లా వాళ్ళే ఫ్యాక్షనిస్టులు, మర్డర్లు చేసేవాళ్ళు, ఇట్లా వాళ్ళే ఉన్నారు. కానీ ఒక మంచి వ్యక్తి, ఒక చదువుకున్న వ్యక్తి, నేనంటూ ఉన్నాను, నేను సేవ చేస్తానని ఇంతవరకు ఎవరూ రాలేదు. అది మా దురదృష్టం, మా తంబలపల్లి నియోజకవర్గాల ప్రజల మా దురదృష్టం, మా దరిద్రం అనుకోండి. అంటే ఎప్పటి లోపల మీ కార్యాచరణ ఉండొచ్చు. సో ఈ కార్యాచరణ ద్వారా ముఖ్యంగా మీ అనుచరులతో కూడా మాట్లాడాలి, ఇక్కడ ఉన్నటువంటి 6 మండలాలు కూడా పర్యటిస్తారని చెప్తున్న పరిస్థితి. సో కార్యాచరణ ఎప్పటి లోపల పూర్తి చేసి ఎప్పుడు మీరు మీ పొలిటికల్ డెసిషన్ బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి? మీరు చెప్పినట్టుగా నా అనుచరులతో నేను తప్పకుండా కూర్చొని మాట్లాడాలి. నేను 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున కష్టపడి పనిచేసిన, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన, ఆ ప్రజారాజ్యం పార్టీని చిత్తూరు జిల్లాలో స్థాపించడంలో ఒక ముఖ్య పాత్ర పోషించిన వాడిని. ఆ రోజు కూడా ఇదే ఉద్దేశంతో నేను వచ్చినాను, ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతోనే వచ్చినాను. అది మాకు వర్కౌట్ కాల, మాకు అది కాలేదు. సరే, 2014లో మళ్ళీ వచ్చాం. టీడీపీ తరఫున ఇక్కడికి నిలబడి ఆనాటి ఎమ్మెల్యే పార్టీకి వెన్నుపోటు పొడిచి వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిపోయినారు. అట్లాంటి స్థితుల్లో ఈ తెలుగుదేశం పార్టీకి ఒక నాథుడు, ఒక ఆదుకునేవాడు, ఒక లీడరు అనేవాడు ఎవరు లేరప్పుడు. అలాంటి సమయంలో నేను వచ్చి ఇక్కడ నిలబడుకొని ఒక నాయకత్వం అంటూ ఇచ్చి తమ్మలపల్లి నియోజకవర్గం అంతా ప్రతి పంచాయతీలో డబ్బులు ఖర్చు పెట్టి సర్పంచులను నిలబెట్టాం. 2014లో అది మాకు పరిస్థితులు అనుకూలించలేదు. అప్పటి నుంచి కూడాను ఈ 10 ఏళ్లలో రాజకీయాల్లో యాక్టివ్గా లేకపోయినా కూడా మా సేవా కార్యక్రమాలు కానీ, మా పల్లెలకు పోవడం కానీ, మా పల్లె ప్రజలతో మాట్లాడడం కానీ, ప్రజలతో మమేకం అవ్వడం కానీ ఎప్పుడూ స్టాప్ చేయలేదు. యథావిధిగా కొనసాగిస్తూనే ఉన్నాం. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం, ఎన్నో ఐ క్యాంప్స్ పెట్టినాం, ఎన్నో ఆర్థోపెడిక్ క్యాంప్స్ పెట్టినాం, ఎన్నో దేవాలయాలకు ఎంతో సహాయం చేసినాం. కానీ ఇవన్నీ చేసినా కూడా మేము ఎప్పుడు కానీ రిపోర్టర్లను పిలిచి ఫోటోలు తీసి మా ఫోటోలు మాకు వేయండి అని మేము పబ్లిసిటీ చేసుకోవాలి. మాకు అవసరము లేదు, మాకు అవసరము లేదు, మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు తెలిస్తే చాలు. కాబట్టి నా అనుచరులు నియోజకవర్గం అంతా మీరు ఏ పల్లెకన్నా వెళ్ళండి, ఏ గ్రామానికైనా వెళ్ళండి, ఈ 6 మండలాల్లో మీరు ఎక్కడన్నా పోండి. ఒకటి మాత్రం ధైర్యంగా చెప్పగలను, పల్లెకు 2-3 అన్నా ఉండారు, అది మాత్రం గ్యారెంటీ. వాళ్ళందరితో కూడా నేను చర్చించాలి. ఇది నా ఒక్కడి నిర్ణయమే కాదు. సో వాళ్ళంతా కలిసి ఇంకా అది తొందరలోనే, కొద్ది రోజుల్లోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ ముందుకు వచ్చి కార్యాచరణ ఏంటి అనేది తప్పకుండా మీకు కొద్ది రోజుల్లోనే విశదీకరిస్తాను. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి కొండా నరేంద్ర ఒకటే చెప్పడం జరుగుతుంది, త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నాను, కార్యాచరణ ఏంటి అనేది తన అనుచరులతోటి మాట్లాడిన తర్వాత 6 మండలాల్లో ఉన్నటువంటి ప్రజలతో మమేకమైన తర్వాత అతి త్వరలోనే ఆ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. చేయాలన్న తపన, కాంక్ష ఉన్నటువంటి నేపథ్యంలోనే రాజకీయాల్లోకి వస్తున్నాను, ఇంతకుముందు రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా యాక్టివ్ లేనప్పటికీ రాజకీయాలు అయితే చేశానని చెప్పేసి ఆయన ఘంటాబద్ధంగా చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఓవర్ టు స్టూడియో.